హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఎకనామిక్స్లో చాప్టర్ 2 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎకనామిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. అసలు వీడియోస్ అయ్యే కొద్దీ నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఎన్సీఆర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. బికాస్ బేసిక్స్ నుంచి కూడా మనకి క్లియర్గా మనకి తెలియపరుస్తుంది అనమాట. ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్ అవుతుంది. మనం 9th క్లాస్లో చూసాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కూడా చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాప్టర్ 1లో కూడా మనం చూసాము వాట్ ఈజ్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, కంట్రీస్ డెవలప్మెంట్ ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది చాలా పెద్ద పెద్ద మనం కంట్రీస్ని ఎస్టిమేట్ చేయడానికి మనం చూస్తుంటాం అనమాట. అవన్నీ కూడా బేసిక్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ చాప్టర్ 2లో కూడా సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది మనం చూద్దాము. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దీనిలో మనకి సెక్టార్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం డైలీ మన కంట్రీలో మనం తినడానికి మనం డైలీ ఉన్న కొన్ని పనులు చేస్తుంటాం కదా, ఆ పనులన్నిటినీ 3 సెక్టార్స్గా డివైడ్ చేశారనమాట. 3 గ్రూప్స్గా చేశారు. అవి ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెక్టార్ ఏంటంటే ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్స్ అంటే ఏంటంటే ద యాక్టివిటీస్ దట్ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ డైరెక్ట్లీ. ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో, ఏవైతే మనకి నేచర్ నుంచి, ఏవైతే మనకి భూమి నుంచి డైరెక్ట్గా యూజ్ చేసుకొని మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తామో వాటిని ప్రైమరీ సెక్టార్ అంటారు. ఈ ప్రైమరీ సెక్టార్లో యాక్టివిటీస్ అనేది ఎలాగుంటుందంటే అగ్రికల్చర్. ఇప్పుడు ఏ పంట పండించినా మనము అది మనకి డైరెక్ట్గా భూమి నుంచి వస్తుంది. భూమిలో విత్తనాలు నాటుతాము, తర్వాత పంట పండుతుంది, అది మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం. రైస్ అవ్వనివ్వండి, ఫ్రూట్స్ అవ్వనివ్వండి, అండ్ రకరకాల వెజిటేబుల్స్ మనకి డైరెక్ట్ భూమి నుంచి మనకు వస్తున్నాయి అన్నమాట. సో న్యాచురల్ రిసోర్స్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. అండ్ యాక్టివిటీ ఉంటుంది కదా, అగ్రికల్చర్ అనే యాక్టివిటీ, ఆ యాక్టివిటీని ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తుంది అనమాట. అలాగే మిల్క్, మనకు మిల్క్ అనేది డైరెక్ట్గా ఒక యానిమల్ నుంచి మనకి డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఆ మిల్క్ని, అంటే ఇక్కడ మనకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవడం మనం ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో, మీ ప్లేస్లో, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవు కానీ బర్రె నుంచి, అక్కడ నుంచి తీసుకున్న పాలు మీరు డైరెక్ట్గా తీసుకుంటున్నారు అనుకోండి. అంటే పాలు అనేది పితికేశారు అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసింది అనమాట. మధ్యలో ఏ ప్రాసెసింగ్ జరగకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీరు తీసుకున్నారనుకోండి, అది ప్రైమరీ సెక్టర్ కిందకు వస్తుంది. బికాస్ న్యాచురల్ రిసోర్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఫిషింగ్, చేపలు పడతారు కదా ఫ్రెండ్స్, అది కూడా ప్రైమరీ సెక్టర్. ఎందుకు? చేపలు అనేవి న్యాచురల్గా ఉండేవి, వాటిని డైరెక్ట్గా పట్టి ఫిషింగ్ అనే యాక్టివిటీ చేస్తారు. సో ఈ ఫిషింగ్ కూడా ప్రైమరీ సెక్టర్. అలాగే ఫారెస్ట్రీ. సో ఏదైనా యాక్టివిటీ అది న్యాచురల్ రిసోర్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకునేటట్టు ఉంటే అది ప్రైమరీ సెక్టర్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెకండరీ సెక్టర్ అంటే ఏంటంటే యాక్టివిటీస్ ఇన్ విచ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్. సో ప్రైమరీ సెక్టార్కి నెక్స్ట్ స్టెప్గా సెకండరీ సెక్టార్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయంటే, ప్రైమరీ సెక్టార్లో ఒక అవుట్పుట్ ఉంటుంది కదా, ఏదైతే న్యాచురల్ రిసోర్స్ నుంచి బయటకు తీసుకొస్తామో దాన్ని ఒక ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళి కొంత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, మెషిన్స్ అనేవి యూజ్ చేసి దానికి ఇంకొన్ని యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం తీసేసి ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా యాక్టివిటీ మనకి సెకండరీ సెక్టార్ కిందకు వస్తుంది. మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాటన్ క్లాత్స్. ఈ కాటన్ క్లాత్స్ ఎలా అంటే, ఫస్ట్ మనకి కాటన్ పత్తి అనేది ఎలా వస్తుంది ఫ్రెండ్స్, అది మనకి అగ్రికల్చర్ నుంచి అనేది వస్తుంది. మనం అగ్రికల్చర్ చేశాక దాని అవుట్పుట్గా మనకి పత్తి అనేది వస్తుంది. సో ఇది ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తుంది. ఈ పత్తిని అంతా కలెక్ట్ చేసి ఒక ఇండస్ట్రీకి తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా దాన్ని ప్రాసెసింగ్ అనేది చేసి బయటికి మనకి ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే కాటన్ షర్ట్స్ అనేది వస్తుందన్నమాట. కాటన్ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్. సో న్యాచురల్గా దొరికే పత్తిని ఒక ఇండస్ట్రీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మెషిన్స్ అనేవి వాడి కొంత ప్రాసెసింగ్ అనేది జరిగి, ఎందుకంటే పత్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఫ్రెండ్స్, అండ్ మన కాటన్ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్ ఎలా ఉంటుందో తెలుసు, దాని ఫామ్ అనేది మారిపోతుంది అనమాట. ఆ న్యాచురల్ ప్రొడక్ట్ అనేది ఇట్ చేంజ్డ్ ఇన్ టు అదర్ ఫామ్. న్యాచురల్గా ఉండేది న్యాచురల్గా ఉండకూడదు, అది ఇంకొక ఫామ్లోకి మారి అలా ఇండస్ట్రీ ద్వారా అలా మ్యానుఫ్యాక్చరింగ్లోకి మారిన తర్వాత వచ్చేది ఈ యాక్టివిటీ అంతటిని కూడా సెకండరీ సెక్టార్ అంటారు ఫ్రెండ్. సో కాటన్ క్లాత్స్ అది ఎలా తయారు చేసేదంతా సెకండరీ సెక్టార్ కిందకు వస్తుంది. వచ్చిన పత్తిని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి షర్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. సో
ఈ యాక్టివిటీ అనేది సెకండరీ సెక్టర్ వస్తుంది. అలాగే మనకి ఎన్సీఆర్టీలో ఇంకో చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే కన్వర్ట్ ఎర్త్ ఇంటూ బ్రిక్స్ అండ్ మేక్ హౌసెస్. మన ఎర్త్ నుంచి బ్రిక్స్ అనేవి తయారు చేస్తారనమాట. బ్రిక్స్ అనేవి తయారు చేసి ఆ బ్రిక్స్తో ఇల్లు కడతారనమాట. సో ఈ బ్రిక్స్ తయారీ అనేది అంతా కూడా సెకండరీ సెక్టర్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ప్రైమరీ సెక్టార్లో అండ్ సెకండరీ సెక్టర్లో మనకి గూడ్స్ అనేవి వస్తుంది. గూడ్స్ అంటే వస్తువులు, అది మిల్క్ అయినా కావచ్చు, లేక తినడానికి ఫుడ్ అయినా కావచ్చు, ఫిష్ అయినా కావచ్చు, షర్ట్, బ్రిక్స్, ఇవన్నీ కూడా వస్తువులు కదా. సో ఇవన్నిటిని గూడ్స్ అంటాం అనమాట. సో ప్రైమరీ సెక్టార్లో సెకండరీ సెక్టార్లో మనకి ఎండ్ రిజల్ట్ వచ్చేసి గూడ్స్ అనేవి వస్తుందన్నమాట. ఇంకొక మూడో సెక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్ టెరిషరీ సెక్టర్. ఈ టెరిషరీ సెక్టర్లో మనకి ఎటువంటి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయరు, అంటే మనకి ఎటువంటి వస్తువులు అనేవి మనకి రావు. బట్ ఏముంటుంది, ఎయిడ్ ఆర్ సపోర్ట్ టు ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ వచ్చే ఎండ్ రిజల్ట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గూడ్స్, వాటికి ఇవి సపోర్ట్ చేస్తాయంట. ఎలా సపోర్ట్ చేస్తాయో చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు పండించిన పంటని వాటిని ఆ ఊర్లో నుంచి మనకి సిటీలోకి తీసుకురావాలి. సో తీసుకురావడానికి ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం ట్రాన్స్పోర్టేషన్ పడతాం, ట్రక్కుల్లో వేసుకొచ్చి తీసుకొస్తారనమాట. సో ఇదొక సర్వీస్. వాళ్ళు ఏం చేశారు, మనకి సర్వీస్ ప్రొవైడ్ చేశారు. ఊర్లో ఉన్న వాటన్నిటిని వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేశారనమాట. అలాగే మనకి ఎన్నో చోట్ల బొగ్గులు అనేవి దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. ఆ బొగ్గుల్ని ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ట్రైన్స్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తుంటారనమాట. సో ఒక సర్వీస్ అనేది చేశారు. సో వీటన్నిటి కూడా మన సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. దీనిలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాంక్స్ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే టెరిషరీ సెక్టర్లో ఏ యాక్టివిటీ చూసుకున్నా కూడా మీకు ఎటువంటి వస్తువు అనేది రాదు ఫ్రెండ్స్, మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా టెరిషరీ సెక్టర్ కిందకు వస్తాయి. బ్యాంక్స్, ట్రాన్స్పోర్ట్, ఇందా మనం చెప్పుకున్న ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సర్వీస్. టెలిఫోన్, ఇప్పుడు మేము చూసుంటాం జియో సర్వీసెస్, ఎయిర్టెల్ సర్వీసెస్ అని, ఎందుకంటే వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. వీళ్ళన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి, టెరిషరీ సెక్టర్ కిందకు వస్తుందన్నమాట. అలాగే లెటర్స్, అమెజాన్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ఒక వస్తువు అనేది తయారైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ అనేది తయారైపోయింది. ఎలా తయారైంది, సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ల్యాప్టాప్ అనేది తయారు చేశారు. ఆ ల్యాప్టాప్ని మనం ఆర్డర్ చేసుకుంటే అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్లో మన ఇంటికి తీసుకొచ్చి మనకి నచ్చిన అడ్రస్కి ఇస్తున్నారు అమెజాన్ వాళ్ళు. సో అమెజాన్ చేసే వర్క్ అంతా కూడా టెరిషరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. సో వాళ్ళు మనకి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. దే ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అమెజాన్ చేసే వర్క్ని మనం సర్వీస్ సెక్టార్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే లాయర్స్, మీ తరపున కోర్ట్ కేస్ వాళ్ళు వాదిస్తారు. సో వాళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు సర్వీస్ సెక్టర్, టెరిషరీ సెక్టర్ కిందకు వస్తారు. పోలీస్, బార్బర్స్, టీచర్స్ మనకి నాలెడ్జ్ షేర్ చేస్తారు. అండ్ డాక్టర్స్ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తారు. అండ్ ఈ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీకి వేరే అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ప్రైమరీ సెక్టార్ని అగ్రికల్చర్ సెక్టర్ అని కూడా అంటారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అండ్ అంత న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దానికి అలా పేరు ఇచ్చారు. సెకండరీ సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టర్ అని పిలిచారు. బికాస్ ఎక్కువగా దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ సెక్టర్ అన్నారు. అలాగే టెరిషరీ సెక్టర్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు సర్వీస్ సెక్టర్ అన్నమాట. బికాస్ సర్వీస్ ప్రొవైడింగ్ అనేది ఉంది కాబట్టి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, 3 సెక్టార్స్ ఏంటో. ఇప్పుడు మీరు ఏం చేయాల్సింది ఏంటంటే నెట్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఏది ఏ సెక్టార్ కిందకు వస్తుందో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు హెరిటేజ్ మిల్క్ ఉంది, అండ్ హెరిటేజ్ అమూల్ మిల్క్, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఏ సెక్టార్లో వస్తుందో మీరు గెస్ చేసినప్పుడు, ట్రై చేసినప్పుడు మీకు కాన్సెప్ట్ ఇంకా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏంటో మీకు చెప్పేస్తాను. ఇప్పుడు అమూల్ కానీ హెరిటేజ్ మిల్క్ని అది సెకండరీ సెక్టార్ కిందకు వస్తుంది. మరి మీరు అనొచ్చు, మిల్క్ అనేది డైరెక్ట్గా వస్తుంది కదా, అది న్యాచురల్ రిసోర్సెస్, సో అలా అది ప్రైమరీ సెక్టర్ కిందకి రావాలి కదా అని. యాక్చువల్గా ఎప్పుడైతే మనకి యానిమల్స్ నుంచి పాలు అనేది వస్తుందో అది ప్రైమరీ సెక్టర్ ఫ్రెండ్స్. కానీ ఈ పాలు అనేది మనకి డైరెక్ట్గా అమ్మట్లేదు. ఈ పాలన్నిటిని వాళ్ళు ఒక ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళి వాటిని కొంత హీట్ చేసి వాటిని ప్యాకెట్స్లో చేసి అంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నుంచి బయటకు వస్తున్న ప్యాకెట్సే మనకు వస్తున్నాయి, ఐదర్ అమూల్ ఆర్ హెరిటేజ్. సో ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. సో ఇలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది సెకండరీ సెక్టార్ అవుతుందన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా మీరు ఇంకా రకరకాల ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఆల్ 3 సెక్టార్స్ ఆర్ హైలీ ఇంటర్డిపెండెంట్. ఏమంటున్నారు ఫ్రెండ్స్, ఈ 3 సెక్టార్స్ కూడా అన్ని ఇంటర్డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది అనమాట. మనమైతే అన్నిటినీ కేటగరీస్ చేసేసి సెక్టర్స్గా డివైడ్ చేసాము. సో మూడు సెక్టర్స్గా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్లో చూస్తే మూడిటికి డిపెండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్న కాటన్ షర్ట్, ప్రైమరీ సెక్టర్ ఏమో ప్రైమరీ సెక్టర్లో ఫస్ట్ పత్తి అనేది వస్తుంది.
ఆ పత్తిని ఇండస్ట్రీ ద్వారా తీసుకెళ్ళి బయటకు వచ్చేసరికి కాటన్ షర్ట్గా తయారవుతుంది. అది సెకండరీ సెక్టర్. ఈ కాటన్ షర్ట్స్ని ఇండస్ట్రీ నుంచి మన సిటీస్కి అండ్ రకరకాల ప్లేసెస్కి, రూరల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అక్కడ నుంచి అన్ని చోట ఆల్ ఓవర్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో లాస్ట్ది సర్వీస్ సెక్టర్ అనేది ఉందన్నమాట. సో ఒక షర్ట్ మనకి అందడానికి 3 సెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ వాళ్ళు షర్ట్స్ తయారు చేయడం ఆపేశారనుకోండి. సో ప్రైమరీ సెక్టర్ దగ్గర ఆగిపోతుంది, సెకండరీ సెక్టర్ ఏముండదు, అసలు ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా చెయ్యమన్నమాట. సో ఈ మూడు కూడా హైలీ ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. ఒకటి బ్రేక్ అవుతే ఇంకోటి కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రతిసారి ప్రైమరీ సెక్టర్ బ్రేక్ అయితేనే టెర్షరీ సెక్టర్ బ్రేక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సింగరేణిలో బొగ్గు తయారు చేయడానికి దానికి బొగ్గు అనేది కావాలన్నమాట. సో దీనిలో ప్రాసెస్లో ఫస్ట్ మనకి సర్వీస్ సెక్టర్ వస్తుంది. బొగ్గు అనేది ట్రైన్స్ నుంచి రకరకాల ఎయిర్ ప్రాంతాల నుంచి ఫస్ట్ ఆ సింగరేణికి రావాలి. అంటే ఫస్ట్ సర్వీస్ సెక్టర్, ఆ తర్వాత అది ఇండస్ట్రీలోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు సర్వీస్ సెక్టర్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది రాలేదనుకోండి, బొగ్గు అంతా సింగరేణి వాళ్ళ వర్క్ వాళ్ళు చేయలేరు. సో ఇలాగ ప్రతి సెక్టర్ అనేది ఇంకొక సెక్టర్తో డిపెండ్ అయి ఉందని మనకి ఇక్కడ చెప్పాలనుకున్నారు ఫ్రెండ్స్. ఆల్సో మనకి జిఎస్టీ అని ఉంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. బికాస్ ఇండియా మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ 2 సెక్టర్స్ ఏమో గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, థర్డ్ సెక్టర్ ఏమో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీటన్నిటికీ ట్యాక్స్ కండక్ట్ చేయడానికే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని మనం చెప్పుకున్నాం. ఈ పేరు వీటి నుంచే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నామంటే వీ వాంట్ టు కౌంట్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన ఇండియా మొత్తము అసలు ఎలా వర్క్ అవుతుంది, అన్ని సెక్టర్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది చూడాలంటే ఆ సెక్టార్లో ప్రొడ్యూస్ చేసే వాటి యొక్క వాల్యూ అనేది మనం చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టార్లో చేసే పనులన్నిటి కూడా మనకు వెల కట్టామనుకోండి, వాటికి అప్పుడు ఆ సెక్టర్ అనేది ఎలా పెర్ఫామ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఇంత ప్రొడ్యూస్ చేసాము, నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి. సో మనకి ఆ సెక్టార్స్ యొక్క పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండస్ట్రీ సెక్టార్లో, సెకండరీ సెక్టార్లో కార్స్ అనేవి లెట్సే ఈ ఇయర్ ఒక 10 or 20 ప్రొడ్యూస్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఒక 30 ప్రొడ్యూస్ చేసామనుకోండి. సో దీన్ని బట్టి మనకి వాల్యూ బట్టి మనం ఎకనామిక్స్ అందరూ అర్థం చేసుకుంటారు అనమాట. సో పెరుగుతుంది, ఆ సెక్టర్ అనేది తగ్గుతుంది అనేది ఎస్టిమేట్ చేస్తామన్నమాట. సో మనం ఇప్పుడు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నిటిని మనం కౌంట్ చేద్దాం అనుకుంటాం అనమాట. ఇలా కౌంట్ చేయడంలో ఎకనామిక్స్ మనకి ఏం సజెస్ట్ చేస్తారంటే వాల్యూస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి యూస్డ్. వాల్యూ అనేది దాని వెల అనేది యూస్ చేయండి, దాని విలువ అనేది యూస్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతున్నారు ఫ్రెండ్స్. దీని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి గోధుమ ఉంది, వీట్ ఉంది. సో 10,000 kgs ఆఫ్ వీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక్కొక్క కేజీ కూడా 8 రూపీస్కి అమ్ముతున్నాం ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్కొక్క కేజీ 8 రూపీస్కి అమ్ముతున్నాం అనుకో. సో ఈ 10,000 kg 8 రూపీస్కి అమ్మినప్పుడు దాని వాల్యూ అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 80,000 రూపీస్ అనేది దాని వాల్యూ. సో ఈ వాల్యూని మీరు కన్సిడర్ చేయండి మీ అనాలిసిస్లో అని ఎకనామిక్స్ సజెస్ట్ చేశారనమాట. సో ఈ లెక్కన మనం చూడాలంటే ఒక షర్ట్ కాస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది దాని వాల్యూ. అలాగే ఇక రకరకాల ప్రోడక్ట్స్ వాటి సర్వీసెస్ యొక్క వాల్యూని కన్సిడర్ చేయండి అన్నారనమాట. ఇప్పుడు మనం ఈచ్ సెక్టార్లో కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఈచ్ సెక్టర్ అండ్ యాడప్. సో ప్రతి సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్లో వాటి వాల్యూ అనేది చూసి ఆ మూడింటిని సమ్అప్ చేస్తే మనకు ఒక కంట్రీ అనేది ఎలా ఉందో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ షుడ్ ఓన్లీ ఇంక్లూడ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ని మీరు ఇంక్లూడ్ చేయండి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటున్నారు. సో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కాటన్ షర్ట్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ 600 రూపీస్కి మనకి ఒక షాప్లో దొరుకుతుంది. కానీ అసలు ఈ 600 రూపీస్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఫస్ట్ అది పత్తిగా అగ్రికల్చర్ నుంచి మనకి నేల నుంచి వచ్చినప్పుడు దాని విలువ 100 రూపీస్. ఓకే, ఆ పత్తినంతా ఒక ఇండస్ట్రీలో తీసుకెళ్ళి ఒక షర్ట్ అనేది బయటకు వచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీలో జరిగిన వర్క్ అంతా, ఎలక్ట్రిసిటీ అదంతా కలిపి ఆ 100 రూపీస్ యొక్క వాల్యూ, కాటన్ షర్ట్ వాల్యూ 400 రూపీస్ అయిందనమాట. ఈ 400 రూపీస్ ప్లస్ 100 రూపీస్ 500 రూపీస్ అనేది కాటన్ షర్ట్ యొక్క వాల్యూ అయింది. అది ఆ ఇండస్ట్రీ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి షిఫ్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇప్పుడు మనం బయట షాపింగ్లో చేస్తాం అనమాట. సో అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ జరిగింది ఇండస్ట్రీ నుంచి ఆ షాప్కి. ఆ ట్రాన్స్పోర్ట్ జరిగినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లో 100 రూపీస్ తీసుకుంటే ఇలాగ 100 + 400 + 100 600 రూపీస్ ఆ కాటన్ షర్ట్ అయిందనమాట. సో మీ దగ్గరకు వచ్చేసరికి ఆ షర్ట్ వాల్యూ 600 రూపీస్ అయిందనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1000 షర్ట్లు ప్రొడ్యూస్ చేసామనుకోండి ఫ్రెండ్స్ 1 ఇయర్లో.
₹1000 ఇంటూ 600 అండ్ దాని వచ్చే వాల్యూని మనం మన సెక్టార్స్లో కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫైనల్ అంటే ఏంటంటే ఆ షర్ట్ యొక్క ₹600 మీరు కన్సిడర్ చేస్తారు కదా ఫ్రెండ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. మళ్ళీ మీరు ప్రైమరీలో ₹100 పత్తి వచ్చింది అండ్ ₹100 ట్రాన్స్పోర్ట్కి వాడాము అండ్ ₹400 ఇండస్ట్రీకి అయిందని మనం వేయమన్నమాట. ఎందుకు సపరేట్గా వేయమంటే ఈ ₹600 అనేది వచ్చిందే 100 + 400 + 100. సారీ ఫ్రెండ్స్, సడన్గా కాల్ వచ్చింది మా డాడ్ నుంచి. నేను చూసుకోలేదు. ఇంకా మిస్టేక్ ఈ వీడియోలో ఇంకెక్కడ జరగకుండా నేను చూసుకుంటాను. సో ఇక్కడ మనం చెప్తున్న కాన్సెప్ట్లో ఒక కాటన్ షర్ట్ వచ్చే ₹600లో ఆ 600 యొక్క వర్త్ వాల్యూలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ నుంచి పత్తిగా వచ్చి ఇండస్ట్రీ వచ్చి ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మనం వాల్యూ పెట్టాం, క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని మనం యూస్ చేస్తున్నాం కదా. మళ్ళీ మనం ₹100 ₹400 ఆ సెక్టార్స్లో మనం యూస్ చేయమన్నమాట. సో వీ ఓన్లీ ఇంక్లూడ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్గా వచ్చే యొక్క గూడ్ అండ్ సర్వీసెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కార్ తయారీకి మనకి వీల్స్ దగ్గర నుంచి ఇంజన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం పార్ట్స్గా దాని వాల్యూ అనేది వేయమన్నమాట. ఒక కార్ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు దాని వాల్యూ ఎలా వస్తుందంటే ఈ పార్ట్స్గా అన్నీ అవి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి అవి ఇండస్ట్రీ ద్వారా ప్రాసెస్ అయ్యి అన్ని పార్ట్స్ కలిపి ఒక కార్ అనేది బయటకు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ కార్ యొక్క వాల్యూవే ఈ యాక్టివిటీస్, ఒక వీల్, ఒక ఇంజన్, బ్రేక్ అన్నీ యొక్క వాల్యూ కలిపి ఆ కార్ వాల్యూ కాబట్టి మనం ఆల్రెడీ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. సో మనం కార్ని మనం ఇండస్ట్రీ సెక్టార్లో దాని వాల్యూ వేసి మళ్ళీ మనం వేరే సెక్టార్స్లో వీల్ తయారు చేయడానికి ఇంత అయింది, స్టీరింగ్ ఇంత అయింది, గేర్కి ఇంత నెయ్యమన్నమాట. బికాజ్ ఆ వాల్యూ ఆల్రెడీ దీనిలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసామన్నమాట. సో ఓన్లీ మనం ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్నే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, డబుల్ అవుతుంది. మనం సేమ్ దాన్ని 2 సార్లు క్యాలిక్యులేట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో మనం ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫైనల్ గూడ్స్ అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే గూడ్స్ దట్ రీచ్ కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే దాన్ని యూజ్ చేస్తారో వాళ్ళు కన్జ్యూమర్స్. అక్కడ వచ్చే వస్తువునే అదే ఫైనల్ గూడ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ షర్ట్ మనకి డైరెక్ట్గా దొరుకుతుంది కదా, అది ఫైనల్ గూడ్. డైరెక్ట్గా మనకి మిల్క్ అనేది అమూల్ హెరిటేజ్ వాళ్ళ నుంచి దొరుకుతుంది. సో అది ఫైనల్ గూడ్ అనమాట. సో అలా వాటిని మనం వాల్యూలో క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ దీని డెఫినేషన్ ఏమంటారంటే వాల్యూస్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ ఇయర్ ప్రొవైడ్స్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెక్టర్. సో ఆ ఇయర్ మొత్తంలో ఆ సెక్టర్ అనేది వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారో తెలుసుకోవాలంటే వాటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ యాడ్ చేస్తే మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. దీన్నే మన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఆఫ్ ఎ కంట్రీ అంటారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్స్ యొక్క బేసిక్స్ జీడిపి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జీడిపి ఒక బేసిక్స్లో ఒక పార్ట్గా ఉంటుంది. సో దీన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ప్రైమరీ సెక్టార్లో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అనే యొక్క వాల్యూ ప్లస్ ఇండస్ట్రీ సెక్టార్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అనే యొక్క వాల్యూ ప్లస్ సర్వీస్ సెక్టార్లో సర్వీసెస్ వల్ల వచ్చిన వాల్యూ, ఈ మూడింటిని సమ్ అప్ చేస్తే సమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ వీటన్నిటిని కలిపితే వచ్చే వాల్యూ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దాన్ని జీడిపి అంటారు ఫ్రెండ్స్. సో జీడిపి షోస్ హౌ బిగ్ ఎకానమీ ఈస్. ఒక కంట్రీ యొక్క ఎకానమీ తెలుసుకోవాలంటే మనకి ఆ జీడిపి వాల్యూ బట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో అయ్యాక ఇండియా యొక్క జీడిపి ఎంతో చూడండి, యూఎస్ఏది ఎంతో చూడండి, చైనాది ఎంతో చూడండి. సో అది ఎంత ఎక్కువ ఉంటే ఆ కంట్రీ యొక్క ఎకానమీ అంత స్ట్రాంగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. అలాగే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్లో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ కంట్రీ డ్యూరింగ్ ఎ ఇయర్. ఒక ఇయర్లో ఆ గూడ్స్ అండ్ సర్వీస్ అనేవి ప్రొడ్యూస్ చేసినవి విత్ ఇన్ కంట్రీ, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన ఒక వాల్యూనే జీడిపి అంటారు ఫ్రెండ్స్. ఇది విత్ ఇన్ కంట్రీ అనేది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంతోమంది మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వలసలు వెళ్తుంటారు అనమాట. వాళ్ళు మన కంట్రీ సిటిజన్సే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న వాళ్ళు దుబాయ్కి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది మన జీడిపిలో కౌంట్ కాదు. ఎందుకంటే మన ఇండియన్సే, కానీ అక్కడ వాళ్ళు మన కంట్రీ దాటి వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నారు కదా. సో మనం ఇవన్నీ కూడా జీడిపిలో కంప్యూట్ చేయాలన్నమాట. అది వేరే దానిలో కంప్యూట్ చేస్తాం. సో జీడిపిలో ఓన్లీ మన ఇన్సైడ్ కంట్రీలో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో వాటి యొక్క వాల్యూసే మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో జీడిపి అంటే మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దీనిలో ఏం చెప్తారంటే హిస్టారికల్ చేంజ్ ఇన్ సెక్టర్. సో ఏ కంట్రీ అయినా స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రైమరీ సెక్టార్ అనేది ఫస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. బికాజ్ ఫస్ట్ కంట్రీ అనేది ఇండిపెండెన్స్ వచ్చాక కానీ లేక ఫస్ట్ కంట్రీ అనేది ఫామ్ అయినప్పుడు ఫస్ట్ మనం అన్ని న్యాచురల్ రిసోర్సెస్ నుంచే స్టార్ట్ చేస్తాం. మనం ఆది మానవులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ మనం ఉన్న న్యాచురల్ రిసోర్సే వాడాము. సో ప్రతి కంట్రీ యొక్క ఫస్ట్ ఎక్కువ
పార్ట్ అంతా కూడా ప్రైమరీ సెక్టార్ ఉంటుంది. తర్వాత మనం స్లోగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. సో మనం ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్కి వెళ్ళాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక మనకి సర్వీస్ సెక్టార్ యొక్క రెవల్యూషన్ అనేది వచ్చిందనమాట. అప్పుడు సెకండరీ సెక్టార్ నుంచి టెరిషరీ సెక్టార్కి మూవ్ అయ్యనమాట. సో హిస్టారికల్ చేంజ్ అనేది ఎలా అయిందో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఇండియా యొక్క జీడిపిది ఇన్ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనం 1971 నుంచి 72 చూస్తే ఇది ప్రైమరీ సెక్టర్, ఇది సెకండరీ సెక్టర్ అండ్ గ్రీన్ వచ్చేసి టెరిషరీ సెక్టర్ అనమాట. సో ఆయా సెక్టర్స్ జీడిపికి ఇంత కాంట్రిబ్యూట్ చేశాయన్నమాట క్రోర్స్లో. లైక్ ప్రైమరీ యొక్క వాల్యూ ఇంత, సెకండరీ ఇంత వాల్యూ, టెరిషరీ ఇంత వాల్యూ అని ఉందన్నమాట. సో హిస్టారికల్గా ఎలా చేంజ్ అయిందంటే ఫ్రెండ్స్, 2012లో చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ ఇంత, సెకండరీ సెక్టర్ ఇంత, కానీ టెరిషరీ సెక్టర్ చాలా మెజారిటీగా వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి 1970 నుంచి 2012 చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ డామినెంట్గా, అంటే అగ్రికల్చర్ డామినెంట్గా ఉన్నది. సర్వీస్ సెక్టర్ ఇప్పుడు మన కరెంట్ ఎరాలో సర్వీస్ సెక్టర్ అనేది డామినెంట్గా ఉంటుంది అనమాట. సో సర్వీస్ సెక్టర్ లిటరల్లీ హాఫ్ ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్, జీడిపి వాల్యూలో హాఫ్ వాల్యూ మొత్తం కూడా టెరిషరీ సెక్టరే, అండ్ మిగిలిన హాఫ్ భాగంలో హాఫ్ ఆఫ్ సెకండరీ అండ్ ప్రైమరీ సెక్టర్ ఫ్రెండ్స్. సో ఇది హిస్టారికల్ చేంజ్ ఇన్ సెక్టర్స్ అనమాట. సో ప్రతి కంట్రీ కూడా స్టార్ట్ అయినప్పుడు ప్రైమరీ సెక్టర్తో, అండ్ ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ ప్రకారం ఎయిదర్ అది ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువ ఉందనుకోండి, సో సెకండరీ సెక్టర్ డామినెంట్ ఉన్నట్టు. మన ఇండియాలో టెరిషరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అనేది డామినెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో 1970లో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ జరిగాయి ఫ్రెండ్స్. సో అప్పుడు ప్రైమరీ సెక్టర్ అనేది డామినెంట్గా ఉందన్నమాట. సో ప్రైమరీ సెక్టర్ నుంచి అసలు టెరిషరీ సెక్టర్, ఈ సర్వీస్ సెక్టర్ అనేది అసలు ఎలా డామినెంట్ అయిందో, ఎలా మెజారిటీ అయిందో మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో రైజింగ్ ఆఫ్ టెరిషరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అనేది అసలు ఎలా ప్రైమరీని సెకండరీని బీట్ చేసి ఎక్కువ పార్ట్ ఆఫ్ కంట్రీ ఎలా అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 4 పాయింట్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ బుక్లో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎనీ కంట్రీ రిక్వైర్స్ బేసిక్ సర్వీసెస్. ఏ కంట్రీకైనా బేసిక్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటా బేసిక్ సర్వీసెస్ అంటే హాస్పిటల్స్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎవ్రీథింగ్. పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, మున్సిపల్ కార్పొరేషన్, డిఫెన్స్, బ్యాంక్స్. ఏ కంట్రీకైనా ఇవన్నీ కూడా ఒక బేసిక్ సర్వీసెస్ అనేది పీపుల్కి ఆఫర్ చేసేవన్నమాట. సో ఈ సర్వీసెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల, ప్రతి కంట్రీకి బేసిక్ అవడం వల్ల, అండ్ మన కంట్రీ యొక్క వాస్ట్ పాపులేషన్కి మనం సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ కదా ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్లో. ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా. సో ఇంతమందికి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఏ కంట్రీకైనా ఉంటుంది. సో మన కంట్రీ కూడా అలాగే ప్రొవైడ్ చేయడం వల్ల ఫస్ట్ పాయింట్ టెరిషరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ అవ్వడానికి ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. అలాగే మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పాపులేషన్ కొంత ఉంది, అండ్ ఇప్పుడు మన పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. సో జనాలు ఎక్కువ పెరిగే కొద్దీ ఎక్కువ హాస్పిటల్స్ కావాలి, ఎక్కువ స్కూల్స్ కట్టాలి, ఎక్కువ పోలీస్ స్టేషన్స్ కట్టాలి, ఎక్కువ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. సో ఇలా సర్వీస్ సెక్టర్ అనేది బాగా ఎక్కువ అవ్వడం వల్ల టెరిషరీ సెక్టార్కి ఇది ఒక పాయింట్ ఉందన్నమాట ఇంక్రీజ్ అవ్వడానికి. సెకండ్ పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ లీడ్స్ టు ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ అండ్ స్టోరేజ్. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ అనేవి బాగా ఉన్నప్పుడు అవి మన ఫైనల్ సర్వీస్ సెక్టర్ అనేది బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఎలా అంటే ఇండస్ట్రీలో తయారు చేసిన వస్తువులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలి. అలాగే అగ్రికల్చర్ నుంచి పండిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటన్నిటి కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళాలి. సో ఎక్కువ పండించారనుకోండి, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయాలి, అండ్ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందనుకోండి, వాటన్నిటి కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా. సో అలాగా టెరిషరీ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అయింది. ట్రాన్స్పోర్ట్తో పాటు ట్రేడ్. ఇప్పుడు మన కంట్రీ ఎంతో ఎక్స్పోర్ట్ చేస్తుంది, రైస్ అవ్వనివ్వండి అండ్ రకరకాల వస్తువులు మన కంట్రీ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, అంత ట్రేడ్ చేయగలుగుతాం. ట్రేడ్ ఆల్సో సర్వీస్ సెక్టర్లోకి వస్తుంది అనమాట. అలాగే స్టోరేజ్. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది ఒక పాయింట్గా మనకి టెరిషరీ సెక్టర్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయింది ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ మోర్ సర్వీసెస్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి ఫ్రీడమ్ ఒకటి ఉంటే చాలు, తినడానికి కొంచెం ఫుడ్ ఉంటే చాలని మన రిక్వైర్మెంట్ ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మన కంట్రీ డెమోక్రటిక్గా అయ్యి
మనం అందరూ ఫ్రీగా ఉండి మన నచ్చిన జాబ్ చేస్తూ మన మనీ సంపాదించినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క డిమాండ్స్ అనేవి పెరుగుతుంటాయి అనమాట. ఎలాంటివి? టూరిజం. మనం మన కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్కి తిరగడానికి వెళ్తాము. టూరిజం కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తుంది. అండ్ షాపింగ్. మనం బట్టలు అనేది రకరకాలు కొంటూ ఉంటాం. బట్టలు, వస్తువులు అండ్ ఆల్ ద థింగ్స్. సో షాపింగ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట మన మన ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యాక. అండ్ పీపుల్కి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క డిమాండ్ అనేది ఉండేదన్నమాట. అందుకే ఎప్పుడైనా డిమాండ్ ఉన్నప్పుడే సప్లై వస్తుంది ఫ్రెండ్స్. సో ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయంటే పీపుల్ డిమాండ్ చేశారనమాట, వీ నీడ్ ఇట్ అని. అందుకే అవి ఇంకా సర్వైవ్ అవుతున్నాయి. సో స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కదా ఫ్రెండ్స్. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇలా పీపుల్ డిమాండ్స్ పెరిగి వీటి వల్ల కూడా ఒక థర్డ్ పాయింట్గా టెరిషరీ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేది సాఫ్ట్వేర్ వరల్డ్, ఐటీ. మన ఇండియాలో చూస్తుంటాం బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, ఇలా చాలా ప్లేసెస్లో ఐటీ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ ఐటీ అంతా కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది. సో ఈ 4 పాయింట్స్ వల్ల మన కంట్రీ ప్రైమరీ సెక్టర్ డామినెంట్గా ఉన్నది ఇప్పుడు సర్వీస్ సెక్టార్కి డామినెంట్గా అయిందనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకి ప్రైమరీ సెక్టర్ నుంచి టెరిషరీ సెక్టర్కి ఎలాగా మారామో. ఆల్సో మన టెరిషరీ సెక్టర్ జీడిపిలో హాఫ్ ఆఫ్ ద జీడిపి టెరిషరీ సెక్టర్ నుంచే ఫ్రెండ్స్. అండ్ మిగిలిన హాఫ్లో నుంచే ప్రైమరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టర్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట మన ఫైనల్ జీడిపికి. ఇక్కడ మనకి ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ చెప్పారు ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో. ఏంటంటే మోర్ ఎంప్లాయిడ్ వర్కింగ్ దెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వర్క్ చేయడానికి ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది, కానీ ఇద్దరు ఉండట్లేదంట ఫ్రెండ్స్. ఆ వర్క్ చేయడానికి 5గురు చేస్తున్నారంట. సో ఉన్నదానికంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఎలా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి 1970 నుంచి 2012 యొక్క ట్రాన్సిషన్ చూసాం కదా ఫ్రెండ్స్ సెక్టార్ పరంగా. సో ఆ సెక్టార్లో పనిచేసే ఒక ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఎలా మారిందో చూద్దాం ఫ్రెండ్స్. సో 1970లో ఉన్నప్పుడు 74% ఆఫ్ ద పీపుల్, 74% ఆఫ్ ద ఎంప్లాయిడ్ ప్రైమరీ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళంట. 11% అండ్ 15% మాత్రమే వేరే సెక్టార్స్లో పనిచేసేవాళ్ళు. సో ఎలాగైతే ప్రైమరీ సెక్టర్ నుంచి మనం సర్వీస్ సెక్టర్ డామినెంట్ అయిందో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పనిచేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ అలా జరగలేదన్నమాట. ప్రైమరీ సెక్టర్ అనేది ఎంత తగ్గిపోయినా కూడా 50% ఆఫ్ ద పీపుల్, ఇండియాలో ఇప్పుడు ఉన్న 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్లో అందరూ కూడా ప్రైమరీ సెక్టార్లో ఉన్న అగ్రికల్చర్ దీనిలోనే వర్క్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ 27% మందే టెరిషరీ సెక్టార్లో పనిచేస్తున్నారు. యాక్చువల్గా అయితే మన కంట్రీ యొక్క జీడిపికి, మన కంట్రీ యొక్క ఇన్కమ్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది సర్వీస్ సెక్టారే. అంటే ఎక్కువ మంది జనాలు అక్కడ పనిచేయాలన్నమాట. కానీ దానికి రివర్స్గా అగ్రికల్చర్లో ఎక్కువ పనిచేస్తూ సర్వీస్ సెక్టర్లో చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అవుతుందంటే, అండ్ ఇందాక మనం చెప్పుకున్న పాయింట్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు 1/4 ఆఫ్ ద జీడిపి. జీడిపికి ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందో దానిలో ఎక్కువ మంది పనిచేసినప్పుడే మన కంట్రీ అనే ఎకనామీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ 1/4 ఆఫ్ ద జీడిపి అనేది ప్రైమరీ సెక్టర్, దానిలో 50% ఆఫ్ ద వర్కర్స్ దానిలో వర్క్ చేస్తున్నారు అనమాట. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక విలేజ్ తీసుకుంటే అక్కడ ఒక అగ్రికల్చర్ వర్క్ తీసుకుంటే ఒక 1-2 acres పొలం ఉంది ఫ్రెండ్స్. నాకు దానికి ఎంతమంది వర్క్ చేస్తే సరిపోతుందో నాకు తెలియదు. బట్ నాకు ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నానంటే ఒక 2 acres ఆఫ్ పొలం ఉంది, దానికి ఓన్లీ ఒక ఇద్దరు పని చేస్తే సరిపోతుంది అనమాట. 2 acres ఆఫ్ ల్యాండ్కి ఇద్దరు పని చేస్తే సరిపోతుంది. కానీ ఆ 2 acres ఆఫ్ ల్యాండ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేసరికి ఆ ఫ్యామిలీలో 5 members ఉంటారనమాట. వర్క్ డివైడ్ చేసుకుందామని చెప్పేసి ఆ 5 members వచ్చి కూడా ఆ 2 acresలో పని చేస్తుంటారు. యాక్చువల్గా అయితే ఆ 2 acresకి ఇద్దరు పని చేస్తే సరిపోతుంది, కానీ 5 members పని చేస్తున్నారు అనమాట. దీన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారనమాట. ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే, ఇప్పుడు 5 members ఆ 2 acresలో పని చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, 5లో నేను ఏం చేస్తానంటే ఒక ముగ్గురిని తీసేసి ఇద్దరిని వచ్చి పని చేపిస్తాను అనమాట. సో ఇద్దరు పని చేసినా అదే అవుట్పుట్ వస్తుంది, 5 members పని చేసినా కూడా అంతే పంట వస్తుంది. ఈ 3 members అనేది ఎక్స్ట్రాగా వర్క్ చేస్తున్నారు, అవసరం లేకపోయినా కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అండ్ ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పర్సన్ అన్ఎంప్లాయిడ్ ఉంటే, ఉద్యోగం లేకపోతే ఎలాగో ఉద్యోగం కల్పించాలనుకుంటాం, మనకు క్లియర్గా తెలుస్తుంది అతను ఉద్యోగం లేదని. కానీ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఓకే 5గురు పని చేస్తున్నారు కదా పొలంలో, ఓకే ఎంప్లాయ్మెంట్ ఈజ్ గుడ్ అనుకుంటాం. కానీ అక్కడ అంత అవసరం లేదు. ఇద్దరు పని చేస్తే ఎంత అవుట్పుట్ వస్తుందో 5గురు పని చేసినా కూడా అంతే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఆ ముగ్గురు దే ఆర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
సో ఇక్కడ నేను మళ్ళొకసారి చెప్పినట్టు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ముగ్గురిని తీసేసినా కూడా వాళ్ళ అవుట్పుట్ అనేది సేమ్ ఉండాలన్నమాట. అంటే అవుట్పుట్కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. అలా ముగ్గురిని నేను తీసేయగలిగినప్పుడే ఆ ముగ్గురు డిస్గేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అని నేను చెప్పగలను. సో ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, ఎలాగైతే మనం ప్రైమరీ సెక్టర్ నుంచి సర్వీస్ సెక్టర్ మూవ్ అయ్యామో ఎంప్లాయ్మెంట్లో అంత షిఫ్ట్ జరగలేదన్నమాట. ప్రైమరీ సెక్టర్ నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళందరూ సర్వీస్ సెక్టర్కి ఎలాగ అంత బాగా మూవ్ అవ్వలేకపోయారనమాట. దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇలా ఇప్పుడు మనం ప్రైమరీ సెక్టర్లో మనకి 50% మంది వర్కర్స్ ఉన్నారు. అంత అవసరం లేదనమాట. దానికి కొంతమందిని సర్వీస్ సెక్టర్కి తీసుకెళ్ళాలి. సో హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఫ్రెండ్స్, మన కంట్రీలో 5 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్లో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు 46% ఉన్నారంట ఫ్రెండ్స్. ఇట్స్ రియలీ గ్రేట్. 5 ఏజ్ నుంచి 30 ఇయర్స్ లోపు 46% ఆఫ్ ద పాపులేషన్ అందరూ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారనమాట. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు ఫ్రెండ్స్, జనరల్గా వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. 29 అంటే అప్పుడే వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు అనమాట. సో ఈ 46% పాపులేషన్లో దానిలో ఓన్లీ సగం మందే స్కూల్కి అటెండ్ అయ్యారంట ఫ్రెండ్స్. దానిలో ఓన్లీ సగం మందే స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు. మిగతా వాళ్ళకి ఎటువంటి చదువు లేదు. అంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న మన కంట్రీలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఓన్లీ 50% మంది చదువుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే ఇంకొక 50% ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అసలు చదువుకోవట్లేదు అనమాట. వాళ్ళందరూ కూడా మరి చదువుకోవడానికి వస్తే మీరే ఆలోచించండి, ఎన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడున్న 50% మందికి ఇన్ని స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. ఇంకా మిగిలిన 50% మంది కూడా చదువుకుంటే ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజెస్. ఒక స్కూల్ అంటే దానిలో ఉన్న ప్రిన్సిపాల్, టీచర్స్ అండ్ కాలేజెస్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ప్లానింగ్ కమిషన్ అనేది చెప్పిందనమాట. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్తుందంటే ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లోనే 20 lakhs జాబ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇంకా అంత స్కోప్ ఉంది, బట్ ఎవరూ చేయట్లేదు అనేది ప్లానింగ్ కమిషన్ చెప్పిందనమాట. సో మిగిలిన పీపుల్ కూడా చదువుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు కావాల్సిన స్కూల్స్ అండ్ కాలేజెస్ కడితే కనుక ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతోమంది ఎంప్లాయిడ్ అవుతారు అనమాట. సో ప్లానింగ్ కమిషన్ 20 lakhs జాబ్స్ అనేది ఎడ్యుకేషన్ సెక్టర్లో క్రియేట్ చేసి చెప్పింది ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్ కనుక అందరి ఒక హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ చేయాలనుకోండి, ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ కట్టి ఇంకా ఎక్కువ సర్వీసెస్ చేస్తే కనుక, ఎక్కువ హాస్పిటల్స్ ఉండడం వల్ల డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరికీ కూడా ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లోనే ఎంతో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. బికాస్ స్కూల్ కట్టాలి, టీచర్స్ని రిక్రూట్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, ఇదంతా లాంగ్ ప్రాసెస్. సో ఇంత అయ్యేలోపు ఎంతోమంది అన్ఎంప్లాయిడ్గా ఉండి వాళ్ళ జీవితాలు కూడా కోల్పోతుంటారు అనమాట. సో షార్ట్ టర్మ్గా ప్రజలందరికీ రిలీఫ్ క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది ఫ్రెండ్స్. ఆ లా ఏంటంటే ఇట్స్ రైట్ టు వర్క్. ఈ రైట్ టు వర్క్ లాలో ఒక కొత్త పాలసీ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అదే మన్రేగా యాక్ట్ అంటారనమాట. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మీరు ఈ మన్రేగాని ఫుల్ ఫామ్గా కొడితే కూడా మనకు గూగుల్లో వస్తుంది, అండ్ మీరు దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు గ్లిమ్స్గా చెప్తాను. ఈ మన్రేగా 2005లో వచ్చిందనమాట. ఈ మన్రేగా యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే, ఈ మన్రేగాలో ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ కావాలో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారనమాట. లైక్ మన్రేగాలో నాకు ఎంప్లాయ్మెంట్ కావాలని మనం అందరూ రిజిస్టర్ చేసుకుంటారు. ఇలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇయర్ మొత్తంలో 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పక్కాగా గవర్నమెంట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ అనేది ఇయర్ మొత్తంలో 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ కేస్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేకపోతే ఎంతో కొంత అలవెన్స్గా వాళ్ళకి ఇస్తుందన్నమాట. బికాస్ వాళ్ళు తినడానికి, వాళ్ళు ఉండడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి, అండ్ ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోయినప్పుడు ఎంతో కొంత అలవెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. కానీ మెజారిటీ కేసెస్లో వాళ్ళకి 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో కానీ ఒక ప్లేస్లో కానీ ఒక కొత్త బిల్డింగ్ కట్టాలనుకోండి, దానికి కాంట్రాక్ట్ వచ్చాక ఈ మన్రేగా యాక్ట్ కింద ఆ బిల్డింగ్ కట్టడానికి ఒక కూలీ పని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అన్స్కిల్డ్ లేబర్ మన్రేగా యాక్ట్ కింద కొంతమందిని తీసుకొని పక్కాగా 100 days కన్స్ట్రక్షన్ జరిగేలా చూసుకొని వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తారనమాట. సో మన్రేగాలో ఉండే ఎంప్లాయ్మెంట్ అంతా అన్స్కిల్డ్ వర్క్ ఉంటుంది, స్కిల్డ్ వర్క్ ఉండదు ఫ్రెండ్స్. అన్స్కిల్డ్ వర్క్ ఉంటుంది, మాన్యువల్ వర్క్ ఉంటుంది.
సో అలా వాళ్ళకి 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు. నేను కన్స్ట్రక్షన్‌తో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అలా ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ నేను ఈ ఇయర్ బడ్జెట్‌లో కూడా చూసాను. మన్రేగాకి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బడ్జెట్ అలొకేట్ చేశారనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇండియాలో ఇంకా మన్రేగా వల్ల ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ వచ్చి పీపుల్‌కి హెల్ప్ అవుతుందనమాట. ఇంకా ఈ చాప్టర్లో వచ్చే లాస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఆర్గనైజ్ సెక్టర్ వర్సెస్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఫ్రెండ్స్. సో దీని డిఫరెన్స్ ఏంటంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళదంతా అఫీషియల్గా ఉంటుంది. అఫీషియల్ అంటే ఏంటి, దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్. వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని ఫైల్స్లో సైన్ చేస్తారు. వాళ్ళకి వర్క్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ శాలరీ అనేది వస్తుంది. వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి. ఇలా రకరకాల లీవ్స్గా ఒక ఎంప్లాయీకి ప్రాపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆర్గనైజ్ సెక్టార్లో. అన్ఆర్గనైజ్ సెక్టార్ అంటే దీనిలో ఇందాక మనం చెప్పిన బెనిఫిట్స్ అనేది ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఎలా ఉంటుందంటే పని ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, పని లేనప్పుడు తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనం దగ్గరలో ఉన్న షాప్స్లో ఆ షాప్ ఓనర్ కాకుండా ఇంకొంతమంది పని చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనం చాలాసార్లు చూస్తుంటాము. వీళ్ళంతా కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్ అనమాట. ఆ షాప్లో వర్క్ ఉన్నంత వరకు వాళ్ళని ఉంచుకుంటారనమాట. వర్క్ వన్స్ అయిపోయాక వాళ్ళని తీసేస్తారు. సో ఫిక్స్డ్ జాబ్ ఉండదు. ఇది టెంపరీ జాబ్ ఉంటుంది, ఇది పర్మనెంట్ జాబ్ ఉంటుంది అనమాట. సో అన్ఆర్గనైజ్ సెక్టర్లో టెంపరీ జాబ్ ఉంటుంది. వర్క్ ఉన్నప్పుడు మాత్రమే శాలరీ ఇస్తారు, వర్క్ లేనప్పుడు ఇవ్వరు. అండ్ వాళ్ళకి ఎటువంటి మెడికల్ బెనిఫిట్స్ అనేవి ఉండవు, లీవ్స్ అనేవి ఉండవు. అండ్ వాళ్ళు కనుక ఓనర్తో ఏమన్నా గొడవ పడినా కూడా వాళ్ళని తీసేస్తారనమాట. సో అది ఇట్స్ టెంపరీ జాబ్. ఆర్గనైజ్ సెక్టార్లో ఇట్స్ పర్మనెంట్ జాబ్. యా, సో మనం ఇప్పుడు చాప్టర్ 2 కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎన్నో మంచి ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని 10th క్లాస్ ఎకనామిక్స్లో ఇప్పుడు చాప్టర్ 2లో మనం తెలుసుకున్నాము. దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ మీ నెట్లో కూడా బుక్లో కూడా మీరు ఇంకొంచెం చదివితే మీరు ఇంకా బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ క్లాస్ ఫ్రెండ్స్. జై హింద్.